ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యం శక్తి గలది. దేవుని వాక్యం మార్గాన్ని చూపిస్తుంది. దేవుని వాక్యం మనం ఎటువంటి పాపంలో పడిపోకుండా మనకి కాపుదలను, రక్షణను అనుగ్రహిస్తుంది. కాబట్టి ఉదయాన్నే లేవగానే దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనేది ఎంతైనా అవసరము. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని చెప్పెను. ఆమెన్. ఈ వాక్యము ఏ సందర్భంలో రాయబడిందో మనందరికీ కూడా తెలుసండి. మరి దానియేలు గారిని సింహపు బోనులో వేసినప్పుడు దానియేలు గారు ఎలా రక్షించబడ్డారో ఈ వాక్యం ద్వారా మనకి తెలుస్తుంది. దానియేలు గారు అనుదినము తప్పకుండా సేవిస్తున్న దేవుడే సింహపు బోనులో నుండి దానియేలు గారిని రక్షించారు. శ్రమకాలమందు, ఆపదకాలమందు ఆదుకునే దేవుడు మన యేసయ్య. కానీ దానియేలు గారు అనుదినము తప్పకుండా సేవిస్తున్నారు కాబట్టి శ్రమకాలమందు తప్పించబడ్డారు. మరి ఈరోజు నువ్వు నేను అదే విధంగా దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడుతున్నామా? మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారికి ఉండాలి. నీవు అనుదినము సేవించుచున్నా నీ దేవుడే నిన్ను రక్షించును అని రాజుగారు సాక్ష్యం చెప్తున్నారు. అట్లాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామా? మనం దేవుణ్ణి ఆ విధంగానే మనం సేవిస్తున్నామా? అలా సేవిస్తే తప్పకుండా దేవుడు మన శ్రమకాలమందు తప్పించే దేవుడండి. హల్లెలూయా. మన దేవుడు విడిపించడానికి, రక్షించడానికి సమర్థుడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన విడిపించేవాడును, రక్షించేవాడునై ఉండి పరమందును భూమి మీదను సూచిక క్రియలను, ఆశ్చర్యకార్యాలను చేయవాడు. ఎవరికి ఏ ఆశ్చర్యకార్యములు జరుగుతాయి? ఎవరి జీవితంలో ఈ ఆశ్చర్యకార్యములు జరుగుతాయి? ఎవరి జీవితంలో రక్షణ ఉంటుంది? ఎవరి జీవితంలో విడిపింపు ఉంటుంది? ఎవరి జీవితంలో మరి దేవుని యొక్క కాపుదల కృప ఉంటుందంటే నిజమేనండి. ఎవరైతే దేవుని యందు భయభక్తులతో అనుదినము తప్పకుండా సేవిస్తూ ఉంటారో, ఎంత ఆపద వచ్చినా, ఎంత శ్రమలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఎవరైతే జీవిస్తారో వారు తప్పకుండా తప్పించబడతారు. ఈ దానియేలు గారు కూడా అంతే. నీ దేవుడిని నువ్వు మొక్కొద్దు అని శాసనం రాయించబడినా కానీ నా దేవుడికి నేను మ్రొక్కుతాను, నా దేవుడికి ప్రార్థన చేయకుండా ఉండలేను అని ఆయన అనుదినము తప్పకుండా సేవిస్తున్న దేవుడికి మరి మ్రొక్కాడు, ప్రార్థన చేశాడు, శ్రమకాలమందు విడిపించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో చెప్తున్నారు, రాజుగారు సాక్షాత్తు చెప్తున్నాడు, తను అనుదినము సేవించుచున్న తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. నిజమేనండి. దానియేలు గారికి ఉన్న భక్తి వలన మాత్రమే అతనికి ఏ హాని కూడా కలగలేదు. నిజమే. మనం భక్తి చేస్తే హానికరమైన సంఘటనల నుంచి, హానికరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి మనం తప్పించగలుగుతాం. హానికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం తప్పించేది ఎవరంటే మన భక్తి మాత్రమే. మనం అనుదినము సేవించుచున్న మన దేవుడు మాత్రమే హానికరమైన సంఘటనల నుంచి, హానికరమైన పరిస్థితుల నుంచి మనం తప్పించే దేవుడు. మరి దానియేలు గారు చేసిన భక్తి సింహపు బోనులో నుండి అతన్ని ఎలా కాపాడిందో మనము చేస్తున్న భక్తి కూడా అట్టి రీతిగా మనలందరినీ కాపాడును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుంటాం. మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఉదయకాలమే నేను మీరు మాట్లాడరయ్యా. నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. దానియేలు గారిని నేను మీరు ఎలా రక్షించారో, సింహపు బోనులో నుండి ఎలా తప్పించారో, అతని భక్తి ద్వారా అతనికి ఏ హాని ఏ విధంగా జరగకుండా ఉన్నదో నైనా దేవా మీరు మాకు తెలిపినందుకు మీకు స్తోత్రాలయ్యా. నిజమే ప్రభా, మేము కూడా అటువంటి భక్తి చేస్తే ఎటువంటి హాని మాకు జరగదని ఈ ఉదయకాలమే నేను మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. నువ్వు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరు మీ యందు నేను విశ్వాసంతో మిమ్మల్ని అనుదినము తప్పకుండా సేవించుచున్న వారిగా, మీ యందు భయభక్తులతో ఉండేవారుగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. వారి జీవితంలో ఉన్న ఎటువంటి హానికరమైన సంఘటనలైనా, ఎటువంటి హానికరమైన పరిస్థితుల నిండైనా వారిని తప్పించండి ప్రభా. ఈ సమయంలో నేను మీకు మొరపెడుతున్న ప్రతి మొరను మీరు ఆలకించండి. బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచండి, ఆరోగ్యాలను అనుగ్రహించండి తండ్రి. దేవ మీకు స్తోత్రం. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ కనికరాన్ని చూపించండి అయ్యా. అనేక అవసరతలతో, ఇబ్బందులతో, ఇరుకులతో ఉన్న బిడ్డలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. దేవ స్తోత్రం. వారికి నేను విడుదల దయచేయండి తండ్రి. సాతాను శక్తులతో బంధింపబడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి విడుదల మీరు అనుగ్రహించండి ప్రభావ. మీకు స్తోత్రాలు. చిన్న బిడ్డ మొదలుకున్న వృద్ధుల వరకు మీకు కాపుదల కృప అనుగ్రహించండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలని నేను
మీ కాపుదల వరదలినట్లు మీరు సహాయం చేయండి. కాలేజీకి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని, యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని, కుడికి కానీ ఎడమ కానీ తురట్టెలకుండా నిత్యము నీలో నిలిచినట్లు మీరే సహాయం చేయండి తండ్రి. తగిన కాలం మంది వివాహాలు జరగడానికి మీరు సహాయం చేయండి. గర్భఫలం లేకుండా ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని మీరు మాట్లాడుతున్నారు. మీ బహుమానం ప్రతి ఒక్కరు పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి. చిన్న బిడ్డలకు కాపుదలు అనుగ్రహించండి. బాలింతలను జ్ఞాపకం చేసుకోండి. మా దేశానికి మహారక్షణ కలిగినట్లు మీరు సహాయం చేయండి. వ్యవసాయం చేస్తున్న రైతులను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్నదా, నన్ను అడిగిడి జ్ఞానం నేను దయచేస్తానని మీరు మాట్లాడుతున్నారు. మీరు జ్ఞానంతో నింపి ప్రతి బిడ్డలోనైనా దేవా స్తోత్రంనైనా మంచిగా మార్కులతో పాస్ అయ్యేటట్లునైనా ఒక ఉద్యోగంలో స్థిరపడినట్లు మీరే సహాయం చేయండి. మీకు వందనాలు స్తోత్రాలు. దేశాన్ని కాపాడుతున్న సైనికులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు. నేవీ ఎయిర్ ఫోర్స్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశ వనరులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా దేశానికి కావాల్సిన ప్రతి అవసరతను కూడా నేను మీరే తీర్చి, ముఖ్యంగా ప్రతి ఒక్కరు మీ అందరూ భయభక్తులతో జీవించినట్లు మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన అవసరతలను మీరు తీర్చి, ప్రతి ఒక్కరు మీ అందరూ భయభక్తులతో జీవించినట్లు, మిమ్మల్ని ఆనుకున్నట్లు, ప్రతిదినము నేను తప్పకుండా మిమ్మల్ని సేవించినట్లు మీరే సహాయం చేయండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న నేను ప్రతి ఒక్కరికి కాపుదల కృప అనుగ్రహించండి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డల పట్ల మీ దయా కిరీటం ధరింపజేసుకున్నందుకు మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ బిడ్డలందరినీ మీ పాదాలకు అప్పచెప్తూ ఈ ఉదయకాలం ఎవరైతే మీకు మొరపెడుతున్నారో ఆ మొరను మీరు ఆలకించి ఆ మొరకు మీరు సమాధానాన్ని అనుగ్రహిస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.